ఈరోజు ఐటమ్స్ ఏంటంటే రండి, ఈ స్పెషల్ ఐటమ్స్లో ఉంది ఇది. దీని పేరు జాల్ ఫిత్రి కత్రిహా. స్పెషల్ ఇవన్నీ టర్కీ స్పెషల్. యాపిల్ is more pancake. ఓకే ఏంటన్నా ఫుడ్ ఏంటి అంటున్నాను. ఏంటి అంతుంది? ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఇన్ టర్కీ. ఓకే, ఉన్నది ఒకటే జీవితం. ఓకే, ప్రపంచంలో తిరగవలసిన ప్లేసులన్నీ తిరుగు, తినవలసినన్ని తిరు, అన్ని రకాల టేస్టులు చేయి, చచ్చిపో. అది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అన్ని రకాల టేస్టులు చేయాలి, అన్ని తినాలి. చచ్చిపోయే ముందు ఏమైందంటే ఈ మనం తిన్న ఫుడ్ అంతా గుర్తుకొస్తుంది అనమాట. హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఎప్పుడు తిన్నాం మనం. సో ఇలాంటి ప్లేసులకు వస్తే రకరకాల ఐటమ్స్ అన్ని తినచ్చు. వెరీ నైస్. కాల్ కిచడీ. కొడతా ఏంటి మౌని, ఏం చేస్తున్నావు? ఏదో ఇచ్చేస్తాను. మన ఇడ్లీ, దోశ, ఉప్మా అవన్నీ కాకుండా ఏయో పిచ్చి తప్పదు కదా. కడుపులో ఎలకలు, ఏనుగులు, పిచ్చుకలు అన్నీ పరిగెత్తినప్పుడు ఈ పిచ్చి కూడా తినాలి. దీన్ని బట్టి డిఫరెంట్ టేస్ట్లు చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నాట్ బెటర్. వి లైక్ ఆల్వేస్ ఉప్మా, దోశ, ఇడ్లీ. మౌని ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయి? ఏం చేస్తాం, ఉన్నది ఒకటే జీవితం, అందులో అన్ని టేస్ట్ చేసేయాలి కదా మనం. ఓన్లీ ఉప్మా, దోశ కాకుండా ఇలాంటివన్నీ పిచ్చికాయలు, అన్నికాయలు, ఆకులు, అల్లంలో అన్నీ చేసామనుకో బాగుంటుంది, మంచి హెల్తీగా ఉంటాం. బాగుందా జ్యూస్? వెరీ నైస్. అండ్ యు నో దిస్ గుడ్ is turkey good, reminding everything is sweet and everything. Yes, turkey core good. Okay, this is poison, red poison, very tasty. This is yellow poison. No. చచ్చిపోతాడు అయితే. You know this is wankai. Oh, wankai sweet में बढ़ this very problem. Wow. Take a sec on this wankai. వంకాయ కూడా గుర్తున్నావు? వంకాయ కూడా గుర్తు. very tasty. మనకంటే ఇలా చేయొచ్చు తెలుసా? నువ్వు ఏదో సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు వచ్చి పద్దాకి చెడగొడతా ఉంటా, అలా చేయొచ్చు. టర్కీలో ఇది అయోసోఫియా అంటారు. ఇది అయోసోఫియా ఇది ఇక్కడ మీకు కనిపించేది బ్లూ మాస్క్. కమాన్ మనం ఎక్కడికి వచ్చాం? అయోసోఫియా బ్లూ మాస్క్. అయోసోఫియా మీకు కనిపిస్తుంది సార్ పైన. అయోసోఫియా బ్లూ మాస్క్ ఏమో అది బ్లూ మాస్క్. లైన్ చాలా ఎక్కువ ఉంది. ఏంటంటే
టికెట్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచనలో ఉన్నాయి. లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. చాలా పెద్ద చెప్తుంది. ఇప్పుడు న్యూటిల్లా చపాల్గిన్ ఇది టర్కీలో స్పెషల్ డిష్. ఇది నేను పేరు పెట్టాడు, దాని పేరు స్మిత్ అంట. టర్కీలో వెరైటీ ఉంది. ఏం దొరుకుతుంది ఏ సైడ్ ఏంటది ఎన్నో అనేది స్పెషల్ చూపించారు నాకు ఎక్కడ ఉంది. తాతగారు అది తాతని అడుగు. తాతగారు తెలుగు రాదంట. వచ్చి తాతకి 25 1 piece 25 అంట. 25 లేరా అంట. నార్మల్ 1 more బ్లూ మాస్క్ మీకు కనిపిస్తుంది. బ్లూ మాస్క్ అవునా? ఇది టర్కీలో అయో సోఫియా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సార్, ఇది అయో సోఫియా అంటే ఇదివరకు ఇది చర్చ్, తర్వాత మ్యూజియం అయింది. మ్యూజియం తర్వాత ఇప్పుడు మళ్ళీ మాస్కింగ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇస్తాంబుల్ బ్లూ మాస్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. సో దిస్ ఇస్ ఎంట్రన్స్ గేట్. సో మేము లోపలికి వెళ్తున్నాం. అప్పుడు సో లోపలికి వెళ్తాం, చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటన్నది. దిస్ ఇస్ ఎంట్రన్స్ గేట్. మీకు కనిపిస్తుంది సార్ అది బ్లూ మాస్క్. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాం. ఓకే, బ్లూ మాస్క్ ఎంట్రన్స్ లోపల. వా రండి, అక్కడికి పెట్టండి. మన ప్లేస్ పెట్టండి ఇక్కడ. మమ్మీ వీడియో తీయండి. హాయ్. వామ్మో ఏంటిది అనుకుంది. ఆ రోజుల్లో వాళ్ళు మార్బుల్ టైల్ తోటి దీన్ని కట్టారు. ఇది 16th సెంచరీలో ఎప్పుడో కట్టారండి ఇది ఒక బ్లూ మాస్క్. ఇది అంటే ఇన్ని సంవత్సరాల క్రితం కాదు, ఇది ఇటుకలు కాదు, ఇవి వెరీ స్ట్రాంగ్. ఇప్పట్లో ఎక్కడ దొరికింది వీళ్ళకు మరి ఏంటో మరి ఇది పెద్ద కార్యక్రమం. Hello, ice cream. Yes, please. Hey,
టర్కీ ట్రాప్ ఫోటో తెస్తానంట వీడియో. ఆగిల్ అందరూ మమ్మీ ఎక్కడ ఉన్నప్పుడు మనం గలాటా టవర్ అని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నాం. గలాటా టవర్ అని చెప్పేసి ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ పైనుంచి ఇది వరకు ఎవరన్నా వస్తే అక్కడి నుంచి అందరూ అబ్జర్వ్ చేసి శత్రువులు అటాక్ చేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే పైనుంచి చూసేవారంట. అది గలాటా టవర్. మేము అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. ఇది గలాటా టవర్ రే. గలాటా టవర్ దగ్గరికి వచ్చాం. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో క్లోజ్ చేశారు. Galata Tower was closed because of some construction work is going on. Galata Tower. అదేంటి మమ్మీ అది? ఇది గలాటా టవర్. గలాటా టవర్ కన్స్ట్రక్షన్ వల్ల అది ఫస్ట్ టైం క్లోజ్ చేసింది. కొంచెం అప్సెట్ బట్ ఫైనల్లీ వి రీచ్ ద లొకేషన్. దిస్ ఇస్ గలాటా టవర్, టర్కీ. తిరుపతిలో మెట్లు ఎక్కినట్టు ఎక్కి పైకి వచ్చాము. కన్స్ట్రక్షన్ బాగుంది. అమ్మ ఏం చేస్తుంది అక్కడ? అన్ని మెట్లు దిగొచ్చి కాళ్ళు పిలిచినాయా? ఓకే అంతే మమ్మీ, ఏం చేస్తాం మరి తప్పదుగా. పచ్చి పచ్చి కూడా పామగ్రానైట్ అట్లనే ఉంటుంది. మనకంటే ఏంటి అడుగుతున్నావు? పోమగ్రానైట్ తీసుకున్నాం చెప్పొచ్చాము. I have one order, then I can assist you. Okay. I have one order, one customer. Finish, then I can assist you. Give me 3 minutes. That's no problem. నీకేం కావాలరా? ఏం తిన్నామనుకుంటా. ఇది చికెన్ చాలా స్పైసీగా ఉంది. మా నాన్న చెప్పాడు స్పైసీగా చేయమని చెప్పి. చాలా బాగా వేసాడు చికెన్. వెరీ నైస్, వెరీ నైస్. ఏది ఫ్లో? ఫ్రెంచ్ ఫ్రైస్. అది చపాతీ. మిగతావి ఇది చికెన్ లో రైస్. ఓకే. ఇది గడ్డి, అల్లములో, టమాటా ముక్కలు. ఎక్కడున్నప్పుడు నువ్వు? ఇస్తాంబుల్. అదే ఎక్కడ? గలాటా టవర్ దగ్గర. మరి ఫుడ్ పైన ఎంత వెళ్ళలేదు? కిందకు వస్తే అది వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఇది బాగుంది, ఎంజాయ్ చేయి. పుల్ల పుల్లగా ఉంది. చాలు, బాగా వచ్చింది వీడియో. మాస్కులు ఏంటి? ఎన్ని మాస్కులు ఉన్నాయండి ఇక్కడ? ఆ మాస్క్ పైన పేర్లు ఏంటి? ఒకటి బ్లూ మాస్క్ అంట, ఒకటి రెడ్ మాస్క్ అంట, ఒకటి ఎల్లో మాస్క్ అంట. అది బ్లూలోనే ఉంది. అన్ని ఇలాగే ఉన్నాయి. ఏంటిది? అది రెడ్ లో ఉంది. ఏంటి ఆ మాస్కులు ఏంటి? ఒకటే వచ్చాడికి అన్ని అదే కట్టాడు. అది కథ. అది స్కూల్లో నాకు ఒకటే డౌట్ వస్తుంది, ఏంటంటే పైన సూదిగా ఎందుకు పెడతాడు? ఎక్కడ అక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడ అదే డౌట్.
ఓకే బాయ్ మాస్క్. కాదే అన్ని అదే మోడల్, అన్ని అదే మోడల్. బోలే బోలే బోలేనా కాలే కాలే కాలేనా అనే జాల వాలే పారి పట్టేనా. ఫైనల్గా మేము మా హోటల్కి రీచ్ అయ్యాం. అది కూడా నన్ను తీసుకో, నేను లోపల రూమ్ తీసుకొని అక్కడ మార్నింగ్ పంపిస్తాను.